హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు లైవ్ అనమాట. లైవ్ గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది మొత్తం చెప్తాను. కాకపోతే దీనికంటే ముందు ఒకరి గురించి, హౌస్లో ఉన్న ఒక వ్యక్తి గురించి, ఇప్పటిదాకా కంటెంట్ క్రియేట్ చేసిన ఒక వ్యక్తి గురించి, గొడవలు పెట్టేసి కొట్టుకుంటుంటే పక్కన నవ్వుకుని ఇంకా 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 కంటెంట్ క్రియేట్ చేసిన ఒక మనిషి గురించి, అలాగే ఎదుటివారు ఏదన్నా గట్టిగా మాట్లాడినా చాలా సింపుల్గా అదేంటండి ఇదేంటండి అనే మనిషి గురించి, అండ్ రాబోయే టాస్క్లో క్యాప్టెన్ అయిన మనిషి గురించి కూడా ఇప్పుడు చెప్తున్నా. ఆవిడే సంజన గారు. ఫస్ట్ బాత్రూంలోంచి షాంపూలు తీసిన దగ్గర నుంచి నిన్న గుడ్డు కానీ, ఈరోజు టీ కాఫీ అని పెట్టేసి ఓనర్స్ పెట్టారు ఒక టాస్క్ లాంటిది, అక్కడ కానీ కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంది. అండ్ రాబోయే జరిగే టాస్క్లో కూడా ఆవిడే కెప్టెన్గా గెలిచారని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది ఆవిడకి ఎంత ఎలివేషన్ ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ 4 ఎపిసోడ్స్లో నుంచి ఏ బోరు కొట్టుకోకుండా కొంచెం కంటెంట్ క్రియేట్ అయ్యింది, కొంచెం జనాలకు ఊపు ఉంది, కొంచెం ఈ సిరీస్ చూడడానికి, ఈ బిగ్ బాస్ సిరీస్ చూడడానికి కొంచెం అయినా ఇంట్రెస్ట్ వస్తుంది దానికంతా కారణం సంజన గారు. ఎందుకంటే ఆవిడ క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతగా. కాకపోతే ఆవిడ మాత్రం తెలిసే చేస్తుంది, తెలియకోకుండా చేస్తుంది అని లేదు. ఎందుకంటే ఆవిడ ఏదో ప్రూవ్ చేయాలనే వచ్చింది, ప్రూవ్ చేసుకుంటుంది, అలాగే కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఈవిడి సోదేంట్రా బాబు అన్న జనాలకే మేము ఓటేసి ఈవిడ్ని ఇంకా ఉంచుదాం అన్న కండిషన్కి తీసుకొస్తుంది. జనాలు ఇప్పుడు కామెంట్స్ కూడా పెడుతున్నారు, సంజన గారిని ఇక్కడే ఉంచాలి, ఇంకా అప్పుడే కంటెంట్ వస్తుందని అని. సో ఇక మనం ఈరోజు లైవ్ ఏమేమి జరిగింది అనే దానికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మధ్యలో కొన్ని వస్తాయి అన్నమాట, అనుమత్యాలు వస్తాయి, మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనీష్ గారు వీళ్ళందరూ మార్నింగ్ లేచారు. లేకగానే మనీష్ గారు అండ్ తనూజ గారితో మాట్లాడుతున్నారు. అండ్ బయట ఏమో కూర్చుని వాకింగ్ చేస్తూ కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. నేనేం చెప్తానంటే గొడవలు ఎక్కడ అయినాయి, మెయిన్ పాయింట్స్ ఏంటి అవి అనేది కవర్ చేస్తాను లైవ్లో ఏం జరిగింది అనేది. సో ఫస్ట్ ఒకటేంటంటే ఇలా వంట చేస్తుంటే తనూజ వీళ్ళు అక్కడ ఏదో గొడవ జరుగుతుంది చూడు అంటే షష్టి పరిగెత్తుంది అనమాట. గొడవ ఏంటంటే గొడవ కాదు, జస్ట్ ఒక లాంటిది అనమాట. ఏంటంటే రీతు బ్రష్ చేసేసిన తర్వాత ఫ్రంట్ స్టాక్ ఉంటుంది కదా, అంటే కొత్త స్టాక్ ఉందంట బ్రష్ అండ్ టంగ్ క్లీనర్స్ది. దాని వెనకాల తను యూజ్ చేసిన బ్రషెస్ వెనకాల పెట్టిందంట. సో దాని గురించి ఫ్లోరా షైనీ గారు ఇక్కడ ఎవరు పెట్టారు, అండ్ ఇదే యూజ్ చేస్తారు కదా కొంతమంది అని చెప్పేసి అక్కడ గొడవ అనమాట. అండ్ స్టాక్ అయిపోయింది బ్రషెస్ అని చెప్పేసి కొంచెం అడుగుతున్నారు ఫ్లోరా షైనీ గారు. ఇమాన్యువల్ గారు ఏమో నిన్న నా బ్రష్ పోయింది అని చెప్పేసి, అంటే నిన్న ఇమాన్యువల్ గారు బ్రష్ అక్కడ పెట్టి మర్చిపోతే ఫ్లోరా షైనీ గారు డస్ట్బిన్లో వేసేసారంట. సో ఈరోజు కొత్తది తీసుకుందామని చూస్తే అది వాడేసింది ఏంటని చెప్పేసి అక్కడ ఆపేశారు. సో దీని గురించి కొంచెం రీతు అయితే కొంచెం ఫీల్ అయింది ఫ్లోరా షైనీ గారు అలా అనగానే. కాకపోతే బయటకు వచ్చినాక కొంచెం సెట్ అయిపోయింది. ఇది ఇక్కడ వరకు. అండ్ మనీష్ శ్రేష్ఠ వర్మ వాళ్ళిద్దరు డిస్కషన్ ఏంటంటే హరీష్ గారి గురించి అనమాట. ఆయన చూస్తుంటే ఫస్ట్ భయం వేసేది ఎలా ఫేస్ చేయాలి అని చెప్పేసి, బట్ నా పాయింట్ చెప్పాల్సినప్పుడు నేను పాయింట్ చెప్తాను అని చెప్పేసి ఆవిడ చెప్తున్నానంటే హరీష్ గారు అంటే కొంచెం భయం లాగా. అండ్ మనీష్ ఏం చెప్తున్నాడంటే నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది, నేను ఫస్ట్ నుంచి ఉంటున్నా కదా, అండ్ మనం వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నప్పుడు మనం కూడా పెట్టచ్చు, అందులో ఏం లేదని చెప్పేసి మనీష్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు కళ్యాణ్ రీతు ఒంటికాల మీద నుంచో, అంటే కళ్యాణ్ అంటున్నాడు ఒంటికాల మీద నుంచుని కళ్యాణ్ మంచోడు అని చెప్తే బనానాస్ ఇస్తానని చెప్పేసి. అలాగే పక్కన శ్రీజ కూడా సంజన గారితో ఇలా మాట్లాడుతుంది అనమాట. మీరు నాలో ఉన్న 5 పాయింట్స్ మంచి, 5 పాయింట్స్ బ్యాడ్ సజెషన్స్ ఇవ్వండి, చెప్తే నేను బనానాస్ ఇస్తానని చెప్పేసి. సో సంజన గారు కూడా గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ శ్రీజలో ఉన్నవి చెప్తున్నారన్నమాట. గుడ్ థింగ్స్ ఏంటంటే దేనికి భయపడదు, ఏముంటే అది చెప్పేస్తుంది, డామినేషన్ సౌండ్ పవర్ఫుల్. అండ్ బ్యాడ్ థింగ్స్ ఏంటంటే అరిచేస్తుంది అనవసరంగా అరిచేదానికంటే ఓవర్గా అరుస్తుంది. అది నిజమే, అరిచేదానికంటే ఓవర్గానే అరుస్తుంది. అండ్ లైన్ క్రాస్ చేస్తుంది పర్సనల్ స్పేస్లో ఉన్నప్పుడు అని. అది కొన్నిసార్లలో జరుగుతుంది, కొన్నిసార్లలో లేదు. సో ఇది వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ మీరే చెప్పండి. అండ్ ఇది ఒక గేమ్ షో, బయటకు పోతే మాకు ఒక జీవితం ఉంటుంది, అది మర్చిపోతుంది, అంతవరకు హర్ట్ చేస్తుంది.
ఇదైతే రాంగ్. అంతవరకు అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఆవిడే కొంచెం నోరు జారి చీప్ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంది. ఇదైతే రాంగ్. నెక్స్ట్ డెమాన్ పవన్ గురించి చెప్పమంటే హీఈస్ ఫన్నీ, హీఈస్ కేరింగ్, హీఈస్ లవింగ్ అలా చెప్పారనమాట. ఇక అక్కడికి అయిపోయింది. అండ్ రీతు, ప్రియ, హరీష్ గారి గురించి ఆయన ఫస్ట్ గ్రూప్గా రాలేదు కానీ ఆయన ఇండివిజువల్గా ఆడుతున్నారు. తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్లో అర్థం చేసుకోలేదు కానీ తర్వాత తర్వాత ఒక్కొక్కరు పాయింట్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు. అండ్ వింటున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. అండ్ మర్యాద మనీష్ గారి గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆయన ఏమో ఆయనే కరెక్ట్ అనుకుంటాడు, ఆయన పాయింట్సే కరెక్ట్ అనుకుంటాడు, వేరే వాళ్ళ పాయింట్స్ చెప్తే విన్నాడు. అండ్ తను పర్టికులర్గా ఉంటాడు కానీ అందరూ అలాగే ఉండాలి అని చెప్పి ఆయన బిహేవియర్ ఉంటుంది. కానీ అందరూ అలా ఉండలేం కదా అని చెప్పేసి ప్రియా పాయింట్ అనమాట. ప్రియా రీతుతో చెప్పుకుంటుంది ఇలా. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఈలోపు హరీష్ గారు ప్రియా దగ్గరికి వచ్చి సుమన్ గారికి అంటే క్యారేజ్ వచ్చిందనమాట వాళ్ళకి టెనెంట్స్కి. సుమన్ గారికి కొంచెం మండుతుందంట, ఐ మీన్ ఏదన్నా పెరుగు ఏదన్నా ఉంటే ఇద్దామంటే ఫ్రిడ్జ్లో ఉంది ఓకే అని చెప్పేసి వెళ్ళారు. నెక్స్ట్ సంజన, భరణి, తనూజ గారు అనమాట డిస్కషన్. సంజన గారు అక్కడ కూర్చుంటే తనూజ గారు భరణి గారు వస్తే, భరణి గారు 2 బనానా గెలిచాను, దొంగ చేయలేదు, ఇవ్వనా అంటే అండం కూడా మాటలు చూడండి చాలా స్మూత్గా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. కానీ పెట్టేది ఎక్కడ పెడుతున్నారు అక్కడ పెడుతున్నారు. ఇవ్వనా అంటే భరణి గారు వద్దన్నారు. అండ్ తనూజ గారిని కూడా అడిగితే నిన్న కూడా అలాగే కష్టపడి చేయాల్సింది, మా పేర్లు ఇన్వాల్వ్ చేయకోకుండా ఉంటే బాగుండేదని చెప్పేసి తనూజ గారు అన్నారు. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ రీతు సుమనం మాట్లాడుకుంటున్నారనమాట. కొంచెం అదే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ మనీష్, రాము, వీళ్ళిద్దరికి నిన్న చెప్పా కదా కొంచెం బిహేవియర్ ఎక్కువ అవుతుంది రాము మీద మనీష్ చేసేది అని చెప్పేసి. ఇప్పుడు దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి మనీష్, రాము అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారనమాట. నేను నీ మీద ఎందుకు వచ్చానంటే నాకు ఫస్ట్ ఎవరు తీసాలో తెలియలేదు, అక్కడ చెక్ చేసుకున్నాం మేము, మనీష్ అంటున్నాడు. మేము అక్కడ చెక్ చేసుకున్నాం, పీల్స్ ఏమన్నా అంటే ఎగ్ పీల్స్, ఎగ్ పైన ఉంటాయి కదా పెంకులు అంటారు, అవి అక్కడ ఉన్నాయేమో అని చెక్ చేసుకున్నాం కానీ అక్కడ లేవు, అందుకని అందరినీ అడుగుతూ వచ్చాము. బట్ నువ్వు అప్పుడేమో నా దగ్గరికి వచ్చి లేదు అని చెప్పావు ఫస్ట్, తర్వాత లోపలికి వచ్చినాక మిమ్మల్ని ఎవరిని అలౌ చేయనంటేనే అప్పుడు చెప్తున్నావు అందుకని నాకు కోపం వచ్చింది. అండ్ నీ మీద కొంచెం ఫస్ట్ నుంచే వేరే ఫీలింగ్ ఉంది కానీ తర్వాత పోతుంది, అంటే అది పోగొట్టుకుందామని ఇప్పుడు మాట్లాడుతున్నానని చెప్పేసి ఇక ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటాం స్టార్ట్ చేశారనమాట. నేను ఇలా ఉంటాను అని చెప్పుకుంటూ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ కన్వర్జేషన్ అలా జరుగుతుంది. ఈలోపు కళ్యాణ్ తనుజాకి ఫ్రూట్స్ ఇచ్చాడు, విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే తనుజ గారు అండ్ భరణి గారు వంట, ముఖ్యంగా తనుజ గారే, భరణి గారు అన్న కొంచెంసేపు అటు ఇటు తిరుగుతున్నారు కానీ తనుజ గారు బాగా చేస్తున్నారు. అంటే అక్కడ నుంచుని వాళ్ళకి ఏం కావాలంటే అవి వండి పెట్టి అక్కడే ఉండి కొంచెం అందరి మీద కొంచెం పని ఎక్కువ అనమాట. సో కళ్యాణ్ తెచ్చి ఫ్రూట్స్ ఇచ్చాడు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రాము మనీష్ది కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. నేను డౌన్ టు ఎర్త్, నేను బయట ఎలా ఉంటానో ఇక్కడే ఇలాగే ఉంటాను అని చెప్పేసి ఏంటంటే ఆయనేమో ఓకే మనం ఫ్రెండ్షిప్ ఇంకా ముందు వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుందేమో అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ వద్దు కానీ నువ్వు బయట కలువు నన్ను, మంచిగా తిరుగుదాము అని చెప్పేసి వీళ్ళిద్దరు జస్ట్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అన్నమాట. అంటే ర్యాపో పెంచుకుంటున్నారు కొంచెం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హరీష్ గారు, ప్రియా గారు, శ్రీజ గారు కూడా మీటింగ్ పెట్టారనమాట. ఫస్ట్ మనీష్ గారి గురించి మాట్లాడారు. ఆయన కొంచెం అథారిటీ తీసుకుందామని ట్రై చేస్తున్నారు కానీ ఆయనకి బ్యాడ్జ్ లేదని చెప్పి అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి శ్రీజ అంటుంది. ఏమో అలా ఫీల్ అవుతున్నారో లేదో మనకైతే తెలియదు కానీ అథారిటీ కోసం అయితే ట్రై చేస్తున్నాడు. అంటే తను చెప్పిన పాయింటే కరెక్ట్, తన స్ట్రాటజీసే కరెక్ట్, అది రాంగ్ చెప్పాలంటే. ఆయన ఆలోచించే ప్రతిదీ కాదు కానీ 50% రాంగే ఆలోచిస్తున్నారు. ఒక 50% ఏదో ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా బయట పడట్లా ఈయన గేమ్ కూడా ఇంకా బయట పడట్లా. మేబీ పడొచ్చేమో, అప్పుడప్పుడు బయటకు వస్తుంది, అప్పుడప్పుడు ఇంకా సైలెంట్గానే ఉంటున్నారు. నెక్స్ట్ ఇంకా పడతా ఉంటాయి అనమాట. నిన్న సంజన గారు క్రియేట్ చేసిన కంటెంట్కి చాలామంది బయటకు వచ్చినాయి. ఆవిడ ఒకటే అన్నారు, తర్వాత చెప్తా ఆ పాయింట్ ఏంటంటే. నెక్స్ట్
ఇదంతా సోది అయిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు గుసగుసలు అనమాట. మనీష్, ప్రియ, శ్రీజ ఏమో మనీష్ గురించి, బయట మనీష్ అండ్ రాము ఏమో వాళ్ళ గురించి. అండ్ తర్వాత వచ్చేసి పవన్, డెమోన్ పవన్ వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇక అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ ఒక టాస్క్ ఇద్దాం అనుకున్నారనమాట కంటెస్టెంట్స్ అందరికీ, ఐ మీన్ టెనెంట్స్ అందరికీ. అంటే వాళ్ళల్లో అసలు ఏంటి అనేది తెలుసుకోవడానికి. టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఓనర్సే సరిగ్గా ఆలోచించట్లేదు, సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. ఇంకా టెనెంట్స్కి ఏమి ఇస్తారు నాకైతే అర్థం కావట్లా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను మాట్లాడతా, నాకు స్కోప్ ఎక్కువ వస్తుంది అనుకోండి, మధ్యలో ఇంకొకరు దూరుతున్నారు. అలా దూరుతుంటే వాళ్ళ పాయింట్ ఎక్కువైపోతుంటే మధ్యలో ఇంకొకటి దూరుతున్నాడు, లేదా నేనే పాయింట్ పెడుతున్నాను అలా అనమాట. ఒకళ్ళు క్లారిటీగా చెప్పట్లా, దూరతా ఎవరి స్కోప్ కోసం, ఎవరి స్పేస్ కోసం వాళ్ళు చూస్తున్నారు పాయింట్ పెట్టాలని చెప్పి. అక్కడ కూడా మంచి గొడవ అయింది ఈరోజు, భలే ఉంది చూడడానికి. అయితే ఏమైందంటే టీ ఆర్ కాఫీ టెనెంట్స్కి ఏదో ఒకటి ఇస్తారు, ఒక గ్లాసే, అదేంటనేది ముందు చెప్పరు. కానీ ఫస్ట్ టెనెంట్స్ డిసైడ్ చేసుకోవాలన్నమాట, వాళ్ళకి టీ కావాలా కాఫీ కావాలా అని చెప్పేసి అందరూ కలిసి. ఇక్కడ కూడా సంజన గారి హైలైట్, ఎందుకో చెప్తాను చూడండి. మొత్తం ఈ షో ఈ 4 రోజుల మీద సంజన గారే హైలైట్, ఎందుకో కూడా చెప్తా. అయితే డిస్కస్ చేసుకుని చెప్పాలి, ఇది టాస్క్ అనమాట. సో బయటికి వెళ్ళారు, టెనెంట్స్ అందరినీ లోపల పిలిచారు, మెయిన్ హౌస్లోకి వచ్చారు. ఇది అని చెప్పారనమాట, మీరు ఇక్కడే డిస్కస్ చేసుకోవాలి, ఇక్కడే ఆ కాఫీ ఇచ్చేసింది తాగే, ఐ మీన్ ఏదైతే ఇస్తారో టీయో కాఫీయో అది ఇక్కడే తాగేసేయాలి, నో షేరింగ్ అని చెప్పారనమాట. సో అలా అయితే ఫస్ట్ డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ ఇమ్ము, దానికి ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిందా అని చెప్పేసి కొంతమంది అనుకున్నారనమాట. బెనిఫిట్ ఉంటుందంటే ఇమ్ము నువ్వు బాగా గెస్ట్ చేసావు అని చెప్పేసి హరీష్ గారు అంటున్నారు. అంటే వాళ్ళకి అలా కొంచెం ఇంకా తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో హూ ఈజ్ డిజర్వింగ్ అనేది మేము చూస్తామని చెప్పేసి వీళ్ళ పాయింట్ అనమాట, హరీష్ ఈ ఓనర్స్ పాయింట్. సో బాగానే కొట్టుకున్నారు. ఫస్ట్ ఇమ్మో గారు, నేనైతే బాగా కష్టపడుతున్నాను అండ్ ఈరోజు నాకు కొంచెం బాగాలేదు కూడా, నా ఎనర్జీ డౌన్ అవుతుంది, సో నాకు అయితే కాఫీ కావాల్సిందే అని చెప్పేసి ఇమ్ము అన్నాడు. ఒక పక్క శ్రేష్ఠ వర్మ అయితే వద్దంది. సుమన్ గారు ఫస్ట్ టీ కాఫీ ఎవరికి కావాలో డిస్కస్ చేసుకోండి అంటే ఫస్ట్ సంజన గారు టీ నాకు వద్దులే అని చెప్పేసి సాక్రిఫైస్ చేస్తారు. నాకు టీ కావాలి బట్ నాకు వద్దులే అని చెప్పేసి సాక్రిఫైస్ చేస్తారు. అండ్ తర్వాత 8 మెంబర్స్ కాఫీ అన్నారనమాట. 8 మెంబర్స్ కాఫీ అన్నారు, ఇప్పుడు ఒకటే టీ అన్నారు. 8 మెంబర్స్ కాఫీ అన్నారు కాబట్టి ఇక టీ క్యాన్సిల్, కాఫీ కావాలి అని చెప్తే వీళ్ళు ఏమన్నారు, సో కాఫీ కూడా ఎవరికి కావాలో ఒకళ్ళే డిసైడ్ చేసుకోవడం, మేము ఒక గ్లాస్ వేస్తామని చెప్పేసి తర్వాత చెప్పారు. ఒక గ్లాస్ అయినా అయితే నాకు టీ కావాల్సిందే అని చెప్పేసి సంజన గారు మొదలుపెట్టారనమాట. అప్పుడు మొదలు పెడితే ఇక వీళ్ళందరూ అంతే, సంజన గారు ఏదన్నా లేపుతున్నారు, ఇక వీళ్ళందరూ దానికి తందానా అని చెప్పేసి గొడవ పడుతున్నారు అనమాట. అంతే. అయితే నాకు టీ కావాల్సిందే అని చెప్పేసి సంజన గారు చెప్తున్నారు ఏదో ఒక పాయింట్స్. అయితే తనూజ గారేమో ఇక్కడ అంతమంది కాఫీ తీసుకుంటున్నాము, మీ ఒక్కళ్ళే టీ అంటున్నారు, మొత్తం మిస్టేక్స్ చేసింది వీళ్ళందరూ కష్టపడుతున్నారు, అంటే కొన్ని పనులు వీళ్ళ డ్యూటీస్ ఉన్నాయి, వాళ్ళకి టీ ఇస్తే మంచిది, మీకు ఇస్తాం అనేది నేనైతే ఒప్పుకోను, మీ అందరూ కాఫీ అన్నారు కాబట్టి కాఫీ ఫైనల్ చేసేయండి అని చెప్పేస్తే ఇమాన్యుల్ కూడా నాకు కాఫీనే అని చెప్పేసి, రీతు కూడా గట్టిగానే మాట్లాడింది, నాకు కాఫీనే కావాలి అని చెప్పేసి. సో ఇలా జరుగుతుంది, డిస్కషన్స్ జరుగుతున్నాయి, డిస్కషన్స్ కాదు ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఇక కొంతమంది అయితే మాకు వద్దులే అని చెప్పేసి ఇక తనూజ నేను బాగా చేస్తే ఆయనకి వెళ్తున్నానని చెప్పేసి తనూజ గారు, భరణి గారు, రామ్ అండ్ సుమన్ గారు వెళ్ళిపోయారు. తర్వాత కొంతసేపట్లో సృష్టి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ఇమాన్యువల్, రీతు, ఫ్లోరా షైని గారు అండ్ సంజన గారు ఉన్నారు. సంజన గారు అయితే నాకు టీ అంటే టీయే, నాకు కావాల్సిందే, నేను వదులుకోను అని చెప్పేసి ఆవిడ అంటే, ఇమాన్యువల్ అయితే నేను పని చేశాను ఇది అని చెప్పేసి ఇది అంటే, రీతు కూడా స్టార్ట్ చేసింది, నేను పని చేశాను, నేను డ్యూటీ చేశాను, అందులో నేను 3 times తోముతున్నాను, నాకు కావాలి, నేను డిజర్వ్డే అని చెప్పేసి రీతు పాయింట్స్ పెట్టింది. అండ్ ఇమాన్యువల్ కూడా ఒప్పుకోవట్లేదు. పక్క రీతు పాయింట్స్ పెడుతుంటే నేను ఇప్పుడు ఓడడం ఎక్కువ, అంట్లు తోమడం ఎక్కువ, అంట్లు ఈజీగా తోమేయచ్చు కానీ ఓడడం చాలా కష్టం అని చెప్తే, అక్కడ డస్ట్ కూడా ఎక్కువ లేదు అని చెప్పేసి రీతు అంటే, డస్ట్ ఎక్కువ ఉంటే చేయొచ్చు, తక్కువ ఉంటేనే స్లోగా చూసుకుంటూ వడవాలి, నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసింది, హెల్త్ కూడా బాగాలేదు అని చెప్పేసి అంటే, రీతు అంది నువ్వు నిన్న పాలు తాగావుగా, అయితే నువ్వు నిన్న దోశలు తిన్నావుగా అని చెప్పేసి ఆ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారనమాట. ఇలాగే
అయితే చివరికి ఆర్గ్యుమెంట్స్ చేసి 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 ఇమానుయల్ నాకైతే వద్దు, తనకి ఇచ్చేసేయండి అన్నాడు. రీతు కూడా నాకైతే వద్దు, ఇమానుయల్కి ఇచ్చేసేయండి అని చెప్పేసి ఇద్దరు బయటికి వెళ్ళి అక్కడ ఇద్దరు గొడవ పడుతున్నారు. బయట ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, నేను ఎందుకన్నాను అని. ఈ ఇమాన్యుయల్ అయితే, నేనైతే అసలు నాకు కాఫీయే పడదు, నేను టీ తాగుతాను, కాకపోతే మన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది వాళ్ళకి వినిపించాలని చెప్పి నేను ఇలా చేశాను, నేను నీ మీద ఏం కోపం లేదు, నువ్వు నన్ను ఏమన్నా పర్లేదు అని చెప్తే, రీతు కూడా నేను అదేరా కాఫీ నీకే కావాలని అనుకుంటున్నాను, పర్లేదు నాకేం అక్కర్లేదు, బట్ నేనేంటి, నా పాయింట్స్ ఏంటి చెప్పాలి కదా, నేను ఎందుకు డిజర్వ్, అక్కడ హూ ఈజ్ డిజర్వింగ్ అన్నారు, సో నేను ఎందుకు డిజర్వ్ చెప్పాలి కదా అని చెప్పేసి నేను పాయింట్స్ రైజ్ చేస్తూనే ఉన్నాను. నేను అనుకున్నాను, ఇమానుయల్ అన్నాడు, నేను అనుకున్నాను చివరిలో మన ఇద్దరమే మిగులుతామని చెప్పేసి. భరణి గారు కూడా కొంచెం పాయింట్స్ పెట్టట్లేదు, డౌన్ అయ్యారా, ఆయన వెళ్ళిపోతున్నారు, సో మన ఇద్దరమే మిగులుతామని అనుకున్నాను చివరికి అని చెప్పేసి ఒకళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఈలోపు ఫ్లోరా షైనీ గారు లోపల సజ్జన గారు ఏమో వాయిస్ పెద్దదిగా నాకు టీ కావాల్సిందే అని చెప్పేసి ఆవిడ. ఫ్లోరా షైనీ గారు ఏమో నేను పని చేశాను, నేను ఇందాక అంటే ముందు అన్నారనమాట. ఫ్లోరా షైనీ గారిని అడిగితే నేను సాక్రిఫైస్ చేస్తున్నాను, రీతుకి హెల్త్ బాగాలేదు కదా, ఐ మీన్ తగిలింది కదా, సో రీతుకి ఇస్తానంటే నేను సాక్రిఫైస్ చేస్తానని చెప్పారనమాట. సో రీతు అలాంటి సింపతీలు నాకేం అక్కర్లేదు, అంటే సింపతితో నేను తీసుకోవాలనుకోవట్లేదు, నేను ఎందుకు డిజర్వ్ నేను చెప్తానని చెప్పేసి ఆ పాయింట్లు చెప్పారనమాట. సో వీళ్ళిద్దరూ బయట డిస్కస్ చేసుకుని ఫ్లోరా షైనీ గారికి ఇద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళారు ఇమాన్యుయల్ రీతు. అయితే అక్కడ లోపల వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. ఫ్లోరా షైనీ గారికి ఏమో వాయిస్ తక్కువ ఉంటుంది, ఆవిడ సరిగ్గా చెప్పలేకపోతున్నారు, తెలుగు కూడా సరిగ్గా రాదు. సో అక్కడ సజ్జన గారేమో నాకు తెలుగు వచ్చు, నేను నేర్చుకుని వచ్చానని చెప్పేసి ఆవిడ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, అది పక్కన పెట్టేసేయండి. సంజన గారు నాకు టీ కావాల్సిందంటే టీ కావాల్సిందే, ఐ విల్ నెవర్ గివ్ అప్ అని చెప్పేసి ఆవిడ చెప్పేశారు. ఫ్లోరా షైనీ గారేమో నేను పని చేశాను, ఇప్పుడు వాష్రూమ్ అంతా క్లీన్ చేశాను, నేను రోజు అడుగుతున్నాను కాఫీ అని చెప్పేసి ఆవిడ పాయింట్లు ఆవిడ పెట్టారు. ఇమాన్యుయల్ రీతు వచ్చేసి మా డిస్కషన్ అయిపోయింది మేము చెప్తా ఉంటే అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనమాట, ఓనర్కి ఇమాన్యుయల్ రీతుకి. మీరు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు, ఇక వెళ్ళిపోయినట్టే అని చెప్తే, మీరు డిస్కస్ చేసుకుని రమ్మన్నారు, మేము ఇంకా బయటికి వెళ్ళిపోవడం అంటే ఇక్కడే ఉండి మేము డిస్కస్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇలా పాయింట్లు అనమాట. సో లోపలికి వెళ్ళారు ఓనర్స్, డిస్కస్ చేసుకుని చెప్తాము, వీళ్ళిద్దరే ఫ్లోరా షైనీ గారిలో సంజన గారిలో అని చెప్పేసి. లోపలికి డిస్కస్ చేసుకుంటే హరీష్ గారేమో నేను సంజన గారిని అనుకుంటున్నాను, ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే ఆవిడ వల్లే ఈ 4 days అన్నీ బయటికి పడుతున్నాయి, అంటే అందరి బయట పడుతున్నాయి. అండ్ ఫ్లోరా షైనీ గారికి ఇచ్చినా నాకు పర్లేదు, ఎందుకంటే ఒక ధర్మంలో ఫ్లోరా షైనీ గారికి ఇస్తే బెటర్, బట్ సంజన గారి వల్లే ఎక్కువ ఇది జరుగుతుంది అండ్ అందరి మనస్తత్వాలు బయటపడుతున్నాయి కాబట్టి నేను సంజన గారిని అనుకుంటున్నాను అని చెప్పేసి అలా. ఈలోపు పవన్ నేను 2 పాయింట్లన్నీ మాట్లాడతా అంటే ఒక పాయింట్ మాట్లాడాడు. ఫస్ట్ మీరు ఇది మా ఇష్టం అని చెప్పేసి అనకండి, అంటే రీతు అండ్ ఇమాన్యుయల్ అంటే ఇక్కడ అంటే మేము బయటికి వెళ్ళి డిస్కస్ చేసాం, అంటే మీరు డిస్కస్ చేసుకోవాలన్నారు కదా, మేము ఇక్కడ బయటికి వెళ్ళి డిస్కస్ చేసుకున్నాం అంటే ఇది మా ఇష్టం మా రూల్స్ అని చెప్పేసి కొంతమంది అన్నారనమాట ఓనర్స్లో. పవన్ అదే చెప్తున్నాడు, అలా అనకండి, వీళ్ళిద్దరే మిగిలారు కాబట్టి మా డెసిషన్ మేము తీసుకుంటాము అని చెప్పండి, వీళ్ళిద్దరు ఇంకా ఒప్పుకోవట్లేదు కాబట్టి అని చెప్తే బాగుంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే అనేలోపు మధ్యలో శ్రీజ దూరింది అనమాట. శ్రీజ దూరితే పవన్ ఏమో నా పాయింట్లు ఫస్ట్ పెట్టని చెప్పని అంటే, శ్రీజ ఏమో నీ పాయింట్లు ఎప్పుడు పెడతావు, నువ్వే మాట్లాడతావు అని చెప్పేసి అరుస్తుంది. ఒకటి చెప్తా, ఫ్రాంక్గా చెప్తా, ఏ డిబేట్లు అయినా ఏ ఆర్గ్యుమెంట్లు అయినా ఓనర్స్ టెనెంట్స్ కొట్టుకున్నా, టెనెంట్స్లో మాట్లాడుకున్నా, ఓనర్స్ మాట్లాడుకున్నా, శ్రీజ దూర్ అనే ప్లేస్ అంటూ ఎక్కడా లేదు. ప్రతి దాంట్లో క్యూ అంటే నేనున్నాను అని చెప్పి దూరతానే ఉంది. సో పవన్ని ఒకవేళ పవన్ వచ్చి చెప్తున్నా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది, ఒకళ్ళు నవ్వనివ్వరు, వచ్చేస్తుంది మాట్లాడుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరికి గొడవ అనమాట, నువ్వేమో నువ్వు అని చెప్పేసి పవను, శ్రీజ ఏమో నువ్వే మాట్లాడుతున్నావు కదరా మొత్తం అని చెప్పేసి ఆవిడ, ఇద్దరు గొడవ పడ్డారు. తర్వాత ఓకే వీళ్ళు కూడా పక్కనే నవ్వుకుంటున్నారు, హరీష్ గారు మనీష్ గొడవ పడుతుంటే ఓకే అంత అయ్యేదాకా ఊరుకున్నారు. వాళ్ళు కూడా గొడవ పడి ఆగుతారు కదా, అప్పుడు మాట్లాడారు అనమాట. నెక్స్ట్ ప్రియా కళ్యాణ్ ఏమో అంత పట్టించుకోవట్లేదు, బయటకు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో పవన్ పాయింట్స్ పెట్టాడు, నాదైతే ఫ్లోరా షైనీ గారు ఆవిడ రోజు అడుగుతున్నారు, అండ్ సంజన గారు ఏమో ఆవిడ వల్లే గొడవ అయింది అని చెప్పేసి ఇలా చెప్పారనమాట. నెక్స్ట్ శ్రీజ కూడా షైనీ గారు అన్నారు, అండ్ ప్రియా గారు కూడా షైనీ అన్నారు. కళ్యాణ్ ఏం చెప్పినట్లేడు ఎవరు ఏంటి అని చెప్పేసి.
మనీష్ అయితే నాకైతే ఫస్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్లో రీతూది ఓకే అనిపించింది. ఎందుకంటే అంటే ఆర్గ్యుమెంట్స్ బట్టి నేను అంటుంది. మామూలుగా అయితే నాకు షైనీ గారు అన్నారు. ఎందుకంటే సంజన గారు ప్రతిదీ ఇప్పుడు ఈ గోళ అంతా సంజన గారు వల్లే వచ్చిందని చెప్పేసి మనీష్ గారు పాయింట్ పెడితే, మళ్ళీ హరీష్ గారు నేనైతే సంజన గారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ గోళ అంతా జరిగింది ఆవిడ వల్ల. ఆవిడ అసలు గివ్ అప్ ఇవ్వట్లేదు. ఆవిడే వీళ్ళ బిహేవియర్స్ అందరినీ బయట పెడుతున్నారు. అందుకని నేను సంజన గారిని అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటే అందరూ ఒక డెసిషన్కి వచ్చారన్నమాట చివరికి. ఓనర్స్ అందరూ ఇద్దరికి ఇద్దామని చెప్పేసి. సో బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి మేము కాఫీ ఫ్లోరా షైనీ గారికి ఇస్తున్నాము. ఎందుకంటే ఆవిడ బాగా పనిచేశారు, ఆవిడ డ్యూటీ ఆవిడ చేశారు కరెక్ట్గా, అండ్ ఆవిడ రోజు అడుగుతున్నారు. సో షీ ఈజ్ డిజర్వ్డ్ అని చెప్పేసి మీకు ఇస్తున్నాము. కాకపోతే ఒక కప్పు కాఫీ అండ్ మీకు ఈ 2 days మేము కర్రీ కూడా పంపిస్తాము. అది మీ ఇష్టం. అంటే మీకు అక్కడ కర్రీస్ తక్కువ అవుతున్నాయి కదా, కొంతమంది మంట అంటున్నారు. సో ఒక కర్రీ అయితే పంపిస్తాము, అది మీ ఇష్టం. మీరు షేర్ చేసుకుంటారా, మీరే తింటారా, అది మీ ఇష్టం. సో ఇటు సంజన గారికి వచ్చేసి మొన్న ఆ గొడవ అయిన తర్వాత బ్యాన్ చేశారు కదా మెయిన్ హౌస్లోకి. సో అది తీసేస్తున్నాము, సో మీరు ఇప్పుడు రావచ్చు అని చెప్పేసి సంజన గారు చెప్పేశారు. ఇక్కడికి అయిపోయింది. ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఇది గొడవలో ఈ కాఫీ టీ వల్ల కొంచెం హైలైట్ అయిందనమాట. లేదా బోరే పొద్దు నుంచి ఏదో నార్మల్గా జరుగుతుంది. అయితే నెక్స్ట్ టాస్క్లో ఏంటంటే సంజన గారే కెప్టెన్సీ టాస్క్లో విన్ అయ్యి సంజన గారు కెప్టెన్ అవుతారు. ఇప్పుడు సంజన గారు మెయిన్ హౌస్లో కూడా రాదు, ఆ కెప్టెన్ హౌస్ బెడ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తారు డైరెక్ట్గా. వీళ్ళందరికీ హౌస్ మొత్తానికి సంజన గారు కెప్టెన్ అనమాట. అది జరిగింది. అంటే ఇంకా సంజన గారు కెప్టెన్సీ టాస్క్ అయితే జరగలేదు, బట్ బయట నుంచి ఒకటి వచ్చిందనమాట విషయం. సో సంజన గారు కెప్టెన్సీ టాస్క్లో గెలిచారు, కెప్టెన్ అయ్యారు. సో ఆ కెప్టెన్ హౌస్ సంజన గారిదే, ఆ కెప్టెన్ బెడ్ సంజన గారి అది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసింది ఇప్పటిదాకా మంచో చెడో ఏదో లేపింది షోని అయితే సంజన గారే. నా ఉద్దేశం ఏంటంటే సంజన గారు ఒకవేళ తర్వాత కొంచెం మధ్యలో దాకా ఉన్నా చివరి దాకా ఉన్నా షో అయితే కొంచెం పైకి లేపుస్తూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ లేపుతూనే ఉంటున్నారు. ఆవిడ ఏం పెట్టుకోవట్లా, మనం ఎలా చేయాలి ఇంకా ఎలా చేయాలి అని ఆలోచిస్తూనే ఉన్నారు. అంటే బిగ్ బాస్లో ఆల్రెడీ వెళ్ళొచ్చారు. సో ఎలా చేయాలి ఏంటి అని ఆవిడకి ఒక ఐడియానే ఉంటుంది. సో దాని ప్రకారమే ఫ్లో అవుతున్నారు. అండ్ ఎవడన్నా వేరే వాళ్ళు గొడవ పడినా సరే ఈవిడ గొడవ పడట్లా. మళ్ళీ జగ్గా లేదండి, అది కాదండి, నేను అలా చేయలేదురా అని చెప్పేసి సాఫ్ట్గా చెప్తున్నారు. మళ్ళీ అయిపోయింది, చూద్దాం ఏమైందో. ఇది లైవ్ అనమాట, ఇప్పటిదాకా ఈవినింగ్ దాకా జరిగిన లైవ్. మళ్ళీ సాయంత్రం ఎపిసోడ్ జరుగుతుందిగా, సో ఆ ఎపిసోడ్ అండ్ ఈవినింగ్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో అప్పటిదాకా కవర్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసిన వాళ్ళందరూ కొంచెం ఎక్కువ చూడండి, ఇది ఏదో తక్కువే వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ బాగానే చెప్తున్నాను అని అనుకుంటున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.